హమాస్ గెలుస్తుందన్న నమ్మకం ముస్లిం సమాజంలోనే తగ్గింది. అందుకనినే కాల్పుల విరమణ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ని ఆపడం అరబ్ దేశాల వల్ల కావట్లేదు, అమెరికా యూరోప్ దేశాల వల్ల కావట్లేదు. ఎన్ని మాట్లాడినా ఇజ్రాయెల్ అయితే చిట్ట చివరి హమాస్ తీవ్రవాదిని హతం చేసేదాకా ఊరుకోనంటుంది. ఈ దశలో భయపెట్టడం కోసం కొత్త కొత్త కాన్సెప్టులు తెర మీదకి తీసుకొస్తున్నారు హమాస్ తీవ్రవాదులు. బందీల చేత వీడియోలు రిలీజ్ చేయడం, అట్లాగే తాము గబక్కం చేసిన దాడుల్లో వీడియోలు రిలీజ్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ అలాగే ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడానికి హాస్పిటళ్లలో, స్కూళ్లలో, శరణార్థి శిబిరాల్లో తమ వాళ్ళని పెట్టి ముందు ప్రజల్ని అడ్డుపెట్టినటువంటి సందర్భంలో అక్కడ చనిపోయిన ప్రజల్ని మాత్రమే చూపెట్టి తీవ్రవాదులు చచ్చిపోయిన దాన్ని మాత్రం పక్కన పెట్టి పాలస్తీనా పౌరులంటూ రెచ్చగొట్టేటువంటి దృశ్యాల్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి హమాస్ ఇప్పుడు సరికొత్త ఎత్తుగడ వేసింది. ఏంటంటే ఏదైతే లోకల్లీ మేడ్ రైఫిల్, మన వీళ్ళ పేరు ఏంటంటే గౌల్స్, ఇది మన స్నైపర్ మోడల్ అనమాట. లాంగ్ రేంజ్ నుంచి కొట్టేది, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళని చంపేయడం. అలాంటి గన్స్ తమ దగ్గర ఉన్నాయి అంటూ ఆ గన్స్ని వీడియోల్ని రిలీజ్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ సైన్యాన్ని భయపెడుతోంది.